పెద్ద కొడుకు 2000 మనం పార్టీ పెట్టినప్పుడు దానికి ముందు నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉన్నాడు. మన పవనిజం ఫ్యాన్స్ అసోసియేషన్ పుంగనూరు నియోజకవర్గంలో క్రియేట్ చేసినాడు. మనకి రాజకీయ ఎలక్షన్స్ ముందు బాగా కష్టపడినాడు. ఎలక్షన్స్ అయిపోయిన ఒక నెల తర్వాత వైసీపీ వాళ్ళు ఆయన రాధాకృష్ణ అని ఆయన యాక్షన్ కావాలని యాక్షన్ చేసి చనిపోయినాడు. వీళ్ళ చిన్న కొడుకు చిన్న అబ్బాయి, పెద్ద కొడుకు ఇదేంటి సార్, ఈ అబ్బాయితో కాకుండా 33 మంది పైన కేసులు పెట్టారు. ఏం కేసులు? కారు పగలు కొట్టినారు, ధర్నా చేసినారు. అబ్బాయి హరీష్ సార్, మంచి యాక్టివ్ పర్సన్ సార్. పెద్ద అబ్బాయి ఇద్దరు ఒకేలా ఉన్నారని చూస్తాను. ప్రోగ్రామ్స్ అన్నీ బాగా చేశారు. ఇక్కడ పెద్ద అబ్బాయి సార్. ఎవరు? హైపరాది గారు కందూరులో మీటింగ్ పెట్టారు సార్. అప్పుడు వచ్చినారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా బాగా చేశారు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు కేసులు పెట్టారా? 33 మంది పైన కేసులు. ఏం కేసులు? ఎవరైనా? ఈయన రాధాకృష్ణ ఆయన వైసీపీ నాయకుడు. ఏ నియోజకవర్గం? పుంగనూరు. పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు, బుధునరెడ్డి గారు. అబ్బాయిని అయితే పెద్దిరెడ్డి వాళ్ళు అబ్బాయి లీడర్ ఉన్నారు సార్. చాకలి వాళ్ళు దారుణంగా ప్రతి మండలంలో అందరి పైన కేసులు. చూపించా ఫోటో చూపించు. సిద్ధవటంలో మాట్లాడుతూ ఆధిపత్య ధోరణి మీద నా నిరసన చెప్పాను. ఇక్కడున్న పుంగనూరు నుంచి వచ్చి కేవలం రాజకీయం అంటే పెట్టి పుట్టాలి, మేం పాలించడానికే ఉన్నాం, మిగతా వాళ్ళు పాలింపబట్టడానికి ఉన్నారన్న ధోరణి ఉన్న నాయకులు బోయ కులానికి చెందిన హరీష్ని నాయకుడిగా ఎదుగుతున్నాడని చెప్పి లారీ గుద్ది చంపించేశారు. అక్కడితో ఆగకుండా 30 మంది మీద కేసులు పెట్టారు. రాయలసీమ బాగుపడాలి అంటే హింసా రాజకీయాల కోసం ఎదిరించగలిగే మనస్తత్వం లేకపోతే రాయలసీమలో మార్పులు రావు. ఈ రోజున కేవలం కొద్ది మందే కాదు, వెనకబడ్డ కులాలు కూడా, ఇంత బలమైన శాతం ఉన్న బోయ కులాలు కూడా నాయకులుగా ఎదగడానికి కొంతమంది వ్యక్తులు ఇష్టపడట్లా. అలాంటి వ్యక్తులకి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. ఎల్లవేళలా మీరు అధికారం చెలాయించలేరు. జనసేన వెనకబడ్డ వర్గాలకి, అధికారం రాని కులాలకి ప్రత్యేకంగా మేము అండగా ఉంటాం. ఇది కష్టం, ఇది నాకు తెలుసుది, కష్టసాధ్యం నాకు తెలుసు. మా నాయకుల మీద కూడా దాడులు జరిగినాయి. ఇది మారాలని నేను కోరుకుంటున్నా. ప్రత్యేకించి మీకు నేను హరీష్ కుటుంబీకులు కూడా చెప్పేది, మీరు ధైర్యంగా ఉండండి. మా లీగల్ సెల్ టీం ద్వారా మీ ఏమేమి కేసులు వీటిని నేను దగ్గర నుంచి చూస్తాను. ధన్యవాదాలు.